ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ మంద శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. రైతులు ఎంతో కష్టజీవులు. రైతులు పడుతున్న కష్టం వర్ణనాతీతం. వేకువజామున చలిలో కూడా నిద్రలేసి వారి యొక్క పనిముట్లు తీసుకొని పొలానికి వెళ్తారు. ఆ యొక్క పొలం వారు దేవుడిలా భావించి ఆ యొక్క పొలాన్ని కంటికి రెప్పలా కాచుకుంటాడు, పరిశీలిస్తాడు, పొలమంతా తిరుగుతాడు. ఆ పొలంలో కలుపు మొక్కలు తీసి పారేస్తారు. ఆ పొలానికి నీటిని సరఫరా చేస్తాడు, కష్టపడతాడు. ఏం బావళ్ళు ఒక చంటి బిడ్డకి ఏ విధంగా అయితే తల్లి సేవలు చేస్తుందో అదేవిధంగా ఒక రైతు తన పొలానికి సేవలు చేస్తాడు. ఆ పొలాన్ని చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని పెరికి వేస్తారు, పొలానికి నీరు పెడతారు, మొక్కలు ఏపుగా పెరగడానికి అనేక మందులు వాడతారు. మరి పిల్లలకు జబ్బు చేస్తే తల్లి ఏ విధంగా, తండ్రి ఏ విధంగా మరి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఆ యొక్క సఫర్యాలు చేస్తుందో, ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇస్తారో, అది నయమయ్యే వరకు కంటికి రెప్పలా తల్లిదండ్రులు బిడ్డని చూస్తారు. సేమ్ అదే విధంగా పొలానికి ఒక రైతు ఒక బిడ్డలాగా తెగులు పడితే, ఆ యొక్క పొలానికి తెగులు వస్తే ఆ యొక్క మందుల షాప్కి వెళ్ళి వివరించి నా పొలానికి ఈ విధంగా ఇది సార్ అని చెప్పుకొని ఆ విధంగా మందులు వాడతాడు. వారు ఏ విధంగా, ఎంత మోతాదులో, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని నీళ్ళల్లో ఆ మందు కలపాలి, ఎంత స్ప్రే కొట్టాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని, ఒకటి అర్థం కాకపోతే పదే పదే తెలుసుకొని రైతు ఆ విధంగా పొలానికి మేలు చేస్తాడు. ఇన్ని చేస్తూ రైతు వస్తున్నాడు. ఇవంతా కూడా మనకి ఎవ్వరికి అర్థం కాదు, రైతుకే అర్థం. ఒక బిడ్డని ఏ విధంగా పెంచి పోషించి కష్టపడి తల్లిదండ్రి ఆ బిడ్డని చేతికి వచ్చేదాకా ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటారో అదే విధంగా రైతు నాణ్యమైన ఆ యొక్క మందులు వాడి పొలాన్ని రక్షించుకుంటాడు. దయతో ఒక్కసారి గ్రహించండి, రైతు ఎంత కష్టపడుతున్నాడో. తనకి కష్టపడి పంట పండించి ఆ యొక్క పంట సరి అయిన గిట్టుబాటు ధర రాక తన కుటుంబాన్ని పోషించుకోలేక ఎంత బాధపడుతున్నాడో దయచేసి వేడుకుంటున్నాను, గ్రహించండి. ఆయన అప్పుల బాధల్లో కూరుకుపోతున్నాడు రైతు. ప్రజలారా, దయతో వేడుకుంటున్నాను, గ్రహించండి. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోండి, రైతులకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను.